హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తాగుబోతులందరికీ పూర్తి స్వాతంత్రం తెచ్చిన దేవత, వేల కోట్ల సారాయికి పెద్దక్క, తెలంగాణ అవినీతి పిత కవితక్కని నిన్న ఈడీ పోలీసులు అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. దాంతో జైల్లో బతుకమ్మ ఆడడానికి వీలుంటుందో లేదో అని తెలంగాణ ప్రజానికం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక ఆడబిడ్డని అలా ఒంటరిగా పంపించడానికి మీకు మనసెలా వచ్చింది? మీరు కూడా తోడుగా వెళ్ళొచ్చు కదా అని అన్న కేటీఆర్ పైన, బావ హరీష్ రావు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వేం భయపడకక్క, తొందరలోనే నాన్న కేసీఆర్ కూడా నీకు తోడుగా వస్తాడని ధైర్యం చెప్పి మరీ పంపించారు. అయినా కవితక్కని ఇప్పుడు అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రాతి తీవ్రంగా, కఠినాతి కఠినంగా, అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా, ఖండాలుగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో అరెస్ట్ చేయాల్సింది, మరి ఇంతకాలం ఎందుకు ఆగారని. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పని చేయాల్సింది, కానీ ఎందుకో వెనకడుగు వేశారు. అంటే అప్పటికే తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నాడు కాబట్టి తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి కుయుక్తులు పన్ని తన పవర్స్ అంతా అడ్డుపెట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేవాడు. పైగా సింపతితో మళ్ళీ అధికారంలోకి కూడా వచ్చేవాడు. అందుకే ఎలక్షన్స్ అయ్యే వరకు ఆగి కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ గవర్నమెంట్. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి. వెళ్ళింది అవినీతి కేసులో అని తెలంగాణ ప్రజానికం అందరికీ తెలుసు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని లోకల్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటే, కవితక్క మాత్రం రాష్ట్రాన్ని దాటి వెళ్ళి నేషనల్ లెవెల్లో తన ప్రతిభని చాటుకుంది. అందుకే ఆమె సాధించిన ఘనకార్యాలను ఈడీ వాళ్ళు గుర్తించి తీసుకెళ్లి జైల్లో పడేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఆమెకు చిప్పకూడు పెట్టించి తగిన విధంగా సత్కరించి గౌరవిస్తారు. ఈమెను అరెస్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ఈమె ఏదో బ్రిటిష్ వారిపై పోరాడి స్వాతంత్రం తెచ్చిందన్నంత కలరింగ్ ఇస్తున్నారు. ఇంతకీ కవితక్క ఢిల్లీలో ఎలగబెట్టిన ఘనకార్యం ఏంటో మనం 2 ముక్కల్లో తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వమే నడిపేది. అయితే ఆ విధానాన్ని మార్చి మొత్తం ఎక్సైజ్ శాఖనే ప్రైవేట్ పరం చేసి కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది కేజ్రీవాల్ ప్రభుత్వం. దాంతో 2021 నవంబర్ 17 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అంతే, ఇంకేముంది, ఎంఆర్పీ రేట్స్తో సంబంధం లేకుండా ఇష్టారీతిన అమ్మకాలు చేశారు. టైమింగ్స్తో సంబంధం లేకుండా తెల్లవారుజామున కోడికూత వినపడే వరకు బార్లన్నీ బార్ల తెరిచి ఉంచి తాగుబోతులకు మత్తు దిగకుండా చూసుకున్నారు. మొత్తానికి తాగుబోతులకి భూతల స్వర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసుల కట్టడి కానీ ఢిల్లీ గవర్నమెంట్ రూల్స్ కానీ పనిచేయలేదు. ఎందుకంటే ఎక్సైజ్ శాఖని హోల్సేల్గా అమ్మకానికి పెట్టేశారు. కాబట్టి ప్రైవేట్ సంస్థలు మద్యాన్ని సంతలో పుచ్చంకాయలు అమ్మినట్లు అమ్మి పడేశారు. ఏకకాలంలో ఢిల్లీ వాసుల జేబులకి, లివర్కి బొక్క పెట్టేశారు. మద్యం అమ్మి వీళ్ళు బొక్క పెడితే చట్టంలోని నిబంధనలకు కేజ్రీవాల్ గవర్నమెంట్ ఇంకా పెద్ద బొక్క పెట్టింది. మద్యం టెండర్లు వేసిన వారికి ఫీజులో రాయితీ, మరికొందరికైతే అసలే ₹1 కూడా కట్టకుండా మాఫీ చేశారు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. దాంతో ఆ మద్యం విధానం పైన తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మద్యం విధానాన్ని రద్దు చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇక ఈ కొత్త మద్యం విధానంలో మద్యంతో పాటు బ్లాక్ మనీ కూడా పరవళ్లు తొక్కిందని సిబిఐ వాళ్ళు గుర్తించారు. సైలెంట్గా ఆధారాలన్నీ సేకరించి ఈ మద్యం పాలసీలో చేతులు పెట్టిన ప్రతి ఒక్కరి చేతికి బేడీలు వేసి దొరికినోళ్ళని దొరికినట్లు లోపలేస్తున్నారు. ఇందులో కవితక్కకేంటి సంబంధం అంటారా? అక్కడికే వస్తున్నా. అవకతవకలు జరిగాయంటే సిబిఐ వాళ్ళు ఊరుకుంటారా? అందుకే మొత్తం ఆరా తీశారు. ఆ పాలసీ కొనుక్కున్న సౌత్ గ్రూప్ పైన ఒక కన్నేశారు. దాంతో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలు ఈ సౌత్ గ్రూప్ బ్యాక్ సైడ్ ఉండి అంతా నడిపిస్తున్నారని, కవితక్కకి 65% వరకు వాటా కూడా ఉందని ఇట్టే కనిపెట్టేశారు. ఇక ఆధారాలన్నీ సేకరించి సైలెంట్గా వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అంతే సైలెంట్గా కారు ఎక్కించుకొని ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇది జరిగిన మ్యాటర్. ఒక పక్క ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే మరో పక్క పొట్ట పగిలేంత కామెడీ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ కామెడీ కూడా చూసేద్దాం. ఆ కామెడీ ఏంటంటే, మొదటిది కేటీఆర్ చేశాడు. వచ్చింది ఎవరు? ఈడీ. వాళ్ళు అరెస్ట్ చేయడానికి అంత దూరం నుండి వచ్చారంటే ఏ ఆధారాలు లేకుండా చేతులు ఊపుకుంటూ తగుదనమ్మా అనుకుంటూ వస్తారా? ఈయన మధ్యలో వెళ్ళి వాళ్ళు తెలంగాణ పోలీసులు కాదు, ఈడీ అన్న సంగతి మర్చిపోయి, అధికారంలో ఉన్నది వాళ్ళ గవర్నమెంట్ కాదన్న సంగతి కూడా మర్చిపోయి కొంచెం బలుపు చూపించాడు. దాంతో ఈడీ ఆఫీసర్లకి చిర్రెత్తుకొచ్చింది. ఈడీ ఆఫీస్ అంటే మీ తెలంగాణలో ఉండే పోలీస్ స్టేషన్ కాదు, దాని హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. కొడితే కిడ్నీలు, లివర్ పగిలిపోతుందని ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి మా పనికి ఆటంకం కలిగిస్తావా అని ఒక నోటీస్ ఇచ్చి మర్యాదగా ఈడీ ఆఫీస్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఇంకో కామెడీ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
కవితక్కని ఈడీ అరెస్ట్ చేసినందుకు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. పోయింది అధికారం ఒకటే అనుకున్నా, వీళ్ళకి బుర్ర కూడా పోయింది. ఆమె అరెస్ట్ అయింది తెలంగాణ ఉద్యమంలో కాదు, డ్రామాలు వేయడానికి, అవినీతి కేసులో. ఇప్పుడు మీ డ్రామాలు తెలంగాణ ప్రజలు చూడదలుచుకోలేదు. ఇక గొల్లుమని నవ్వే కామెడీ ఏంటంటే కవితక్కకి బెయిలు. ఈడీ వాళ్ళు కరెక్ట్గా సందు చూసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. శనివారం ఆదివారం సెలవు కాబట్టి వాళ్ళ దగ్గరున్న ఆధారాలతో ఇంట్రాగేషన్ చేసి ఈ 2 రోజుల్లో మిగతా ఆధారాలు కూడా సేకరించి శాశ్వతంగా జైల్లో దొబ్బుతారు. సిబిఐ ఈడీ అంటే ఆషామాషి కాదు. అధికారం ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు కదా. 2 సార్లు సీఎం అయినందుకు కళ్ళు నెత్తికెక్కి దేశ ప్రధానిని అవమానించాడు. అక్కడున్నది మోడీ. ఆయన్ని చూసి పెద్ద పెద్ద దేశ అధ్యక్షులే వంగి వంగి నమస్కారాలు పెడుతుంటే కేసీఆర్ ఏమో రా చూసుకుందాం వేసుకుందాం అంటే ఊరుకుంటాడా? 70 ఏళ్ల కాంగ్రెస్నే మట్టిలో కలిపాడు. నువ్వెంత? చంద్రబాబుని జైలుకు పంపించారని కేసీఆర్ కేటీఆర్ పల్లికిలించారు కదా, అందుకే రిటర్న్ గిఫ్ట్ త్వరగా వచ్చింది వీళ్ళకి. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుండి ఆల్రెడీ జైలుకి వెళ్ళిన కవితక్కకి, ఇప్పుడు వెళ్ళబోయే కేసీఆర్ కేటీఆర్ అండ్ ఫ్యామిలీకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.